అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి అంటే ఏమిటో కాసేపు చెప్పుకుందాం. మహాశివరాత్రి అనేది పరమశివుని ఆరాధనకు అంకితమైన పవిత్ర రాత్రి. హిందూ పంచాంగంలో పాల్గొన మాసం కృష్ణపక్ష చతుర్దశి నాడు జరుపుకుంటారు. ఈ రాత్రి జాగరణ, ఉపవాసం, అభిషేకం, ఓం నమశివాయ అని జపం చేస్తారు. పూర్తి కథలోకి అనగా పురాణాల్లోని ప్రాచీన కథలోకి వెళదాం. ఒకసారి బ్రహ్మ, విష్ణువులకు మధ్య ఎవరు గొప్ప అనే వాదం మొదలైంది. ఆ సమయంలో ఆకాశాన్ని చీల్చుకుంటూ ఒక అనంత జ్యోతి స్తంభం ప్రత్యక్షమైంది. అది ఆది అంతం లేని అగ్నిస్తంభం. విష్ణు, నేను దాని అడుగును కనుక్కుంటాను అని వరాహావతారంగా దిగాడు. బ్రహ్మ, నేను దాని శిఖరాన్ని చేరుతాను అని హంసరూపంలో ఎగిరాడు. వెతికినా ఆ జ్యోతి స్తంభానికి ఆది అంతం కనిపించలేదు. అప్పుడే ఆ జ్యోతి నుండి పరమశివుడు ప్రత్యక్షమై అహంకారం విడిచినవాడై నిజమైన జ్ఞాని అని ఉపదేశించాడు. ఆ రాత్రే శివుడు లింగరూపంలో ప్రత్యక్షమై రోజుగా భావించి భక్తులు శివలింగాన్ని అభిషేకించి ఆరాధిస్తారు. అందుకే దీనిని మహాశివరాత్రి. మరో ప్రాచుర్యమైన కథ, భక్తి శక్తి. ఒక వేటగాడు అడవిలో రాత్రి గడపాల్సి వచ్చింది. చెట్టు మీద కూర్చుని ఉండగా తెలియకుండానే కింద ఉన్న శివలింగంపై బిల్వదళాలు జారాయి. అతను రాత్రంతా జాగారంగా ఉండి ఓం నమశివాయ అనే నామం పలికాడు. అజ్ఞానంలో చేసిన ఆ భక్తి కూడా శివునికి ప్రీతికరమై అతనికి మోక్షం లభించింది అని చెబుతారు. దీనివల్ల సందేశం ఏమిటంటే, మనకు నిష్కపట భక్తి, జాగరణ, నియమం ఈ మూడు కలిసిందే శివానుగ్రహం అని అర్థమవుతుంది. పార్వతుల కళ్యాణం. పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజునే పార్వతీదేవి గాఢమైన తపస్సు చేసి పరమశివుణ్ణి వరంగా పొందింది. పార్వతీ అమ్మవారు చిన్ననాటి నుంచే శివుణ్ణి భర్తగా కోరుకుంది. కానీ శివుడు యోగి, లోకానికి దూరంగా ధ్యానంలో ఉండేవాడు. అందుకే పార్వతీ అమ్మవారు సంవత్సరాల పాటు కఠిన తపస్సు చేసింది. ఆమె భక్తి, ఓర్పు, నమ్మకం చూసి శివుడు సంతోషించి ఆమెను వివాహం చేసుకున్నాడు. అందుకే ఈ రాత్రిని శివపార్వతీ కళ్యాణ రాత్రిగా కూడా భావిస్తారు. ఈ మహాశివరాత్రి మనకు నేర్పేది, నిజమైన భక్తి, ఓర్పు ఉంటే దైవానుగ్రహం తప్పకుండా లభిస్తుంది. శివరాత్రి రోజు మనము ఎలా ఆచరించాలి? ఉపవాసము, ఫలహారం, శివలింగానికి పాలు, నీరు, బెల్లం, నిల్వదళాలతో అభిషేకం, రాత్రి 4 కాలాలలో పూజ, ఓం నమశివాయ జపం. శివరాత్రి యొక్క అర్థం: అజ్ఞానాన్ని దహించే జ్ఞానజ్యోతి, అహంకారానికి ముగింపు, అంతరంగ శుద్ధి మరియు ఆత్మశాంతి. మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు.